హాయ్ ఫ్రెండ్స్, ఐవి సెట్తో ఫిష్ తయారు చేసుకోవడం. ఇప్పుడు చూడండి ఎలా తయారు చేస్తాను. నేను తీసుకో స్టార్ట్. దాంట్లో ఫుల్ది దాంట్లో ఫుల్ ఐవి సెట్ ఒక జాన కంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. దానికంటే కొంచెం ఎక్కువ కట్ చేసుకొని మిగతా ఉన్న ఐవి సెట్ని మధ్యలో కట్ చేసుకోవాలి. బ్లేడ్ తోటి మధ్యలోకి కట్ చేసుకొని 1/2 ఇంచు చిన్న ముక్క కట్ చేసుకొని మనం మధ్యలో కట్ చేసుకున్న మిగతా ఐవి సెట్ దీనికి రౌండ్ అప్ చేయాలి. అంటే ఇది కన్ను తయారు చేసుకుంటున్నాం మనం. ఇప్పుడు మొత్తం రౌండ్ అప్ చేసుకొని అలా కట్ చేసుకున్నాము. ఆగే లడ్డు చూపెట్టు. మనం ఇంతకుముందు మీద కొంచెం ఎక్కువ కట్ చేసుకున్నాం కదా, ఆ వైర్ తీసుకొని మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఇంకొకటి మధ్యలో కట్ చేసిన వైరు దీనికి అటాచ్ చేసి రౌండ్ అప్ చేస్తూ ఉండాలి. అంటే రౌండ్ అప్ చుట్టూ ఉండాలి. ఈ వీడియోలో కనిపిస్తున్నట్టు రౌండ్ అప్గా 2 సైడ్స్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. మధ్యలో కట్ చేసుకున్నది ఈ విధంగా 2 ఫోల్డ్ చేసిన తర్వాత ఇంతకుముందు మనం తయారు చేసుకున్న కన్నుని ఈ మధ్యలో అటాచ్ చేయాలి. ఈ 2 వైర్ల మధ్యలో అటాచ్ చేయాలి.
మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న కన్ను ఈ మధ్యలో పెట్టేసేయాలి. మధ్యలో పెట్టేస్తే మధ్యలో పెట్టేసిన ఇప్పుడు మనం వీటిని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. సైడ్స్ కూడా కొంచెం వీటిని సెట్ చేసి లాగేసి వేస్తే ఇక్కడ కన్ను మనకు టైట్ అయిపోతుంది అన్నట్టు. కన్ను ఫిట్ చేసినాం కదా, ఇప్పుడు టైల్ కట్ చేస్తున్నాను. టైల్ సైడ్స్ ఇవన్నీ రెండు సేమ్ లెవెల్లో కట్ చేసుకోవాలి. టైల్ కూడా సైడ్స్కు రెక్కలు ఉన్నాయి కదా, అవి కూడా సేమ్ లెవెల్లో కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీటి మధ్యలో మళ్ళీ రెక్కలు ఈ మాదిరిగా సన్నం కట్ చేసుకోవాలి. చిన్న సైజులో సన్నం కట్ చేసుకోవాలి. ఈ విధంగా రెక్కలు కట్ చేసిన తర్వాత ఎంత నీట్గా నైస్గా కనిపిస్తుంది కదా, చాలా బాగా ఉంది. నైస్గా చాలా సూపర్గా ఫిష్ చాలా సూపర్గా రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మీకు ఈ ఫిష్ నచ్చినట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంతే.